ఈ కథ మనకి ఒక గ్రామంలో నివసిస్తున్న వల్లి అనే అమ్మాయి గురించి. ఆ పాప 8 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ గూడా, తన యొక్క ఆలోచనా శక్తి, తాను అనుకున్నది సాధించడంలో చూపించే సమయస్ఫూర్తి, కొంచెం చిలిపితనంతోటి ఈ కథ సాగుతుంది. మన వల్లికి ఎక్కువ మంది స్నేహితులు లేకపోవడం వలన, రోజులో ఎక్కువ సేపు తన వీధిలో జరిగే యాక్టివిటీస్‌ని గమనిస్తూ, తన సమయాన్ని గడుపుతూ ఉంటుంది. అలా తన వీధిలో తాను గమనిస్తున్నటువంటి అన్ని విషయాలలోకెల్లా తనకి చాలా ఆసక్తికరమైన విషయం, ఈ గ్రామం నుండి దగ్గరగా ఉన్న పట్టణానికి వెళ్ళి వచ్చేటటువంటి ఒక బస్సు. ఇది ప్రతి గంటకి గూడా ఈ బస్సు తన ఇంటి మీద గుండా వెళ్తూ ఉంటుంది. ఆ బస్సు తన ఇంటి దగ్గర ఆగినప్పుడు, అందులో నుండి దిగేటటువంటి వ్యక్తులు, ఎక్కేటటువంటి వ్యక్తులు, వాళ్ళని గమనించడం అనేది వల్లికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇలా రోజు చూస్తూ ఉన్నటువంటి వల్లికి, తాను కూడా ఒకసారి బస్సు ఎక్కాలి అనే ఒక కోరిక కలుగుతుంది. ఎప్పుడైతే తనకి ఆ కోరిక కలుగుతుందో, తాను ఇరుగు పొరుగు దగ్గర ఎవరైతే ఆ బస్ జర్నీ చేసి వచ్చారో, అలాంటి వాళ్ళ దగ్గర కొన్ని ప్రశ్నలు వేసి బస్సు గురించి సమాచారాన్ని రాబడుతుంది. తాను రాబట్టిన సమాచారంలో ఈ విలేజ్‌కి, టౌన్‌కి మధ్య దూరము 6 మైల్స్ ఉందని, ఒకసారి వెళ్ళడానికి 45 నిమిషాలు, తిరిగి రావడానికి 45 నిమిషాల సమయం పడుతుందని, రావడానికి 30 పైసలు, పోవడానికి 30 పైసలు, మొత్తం 60 పైసలు ఒక రౌండ్ ట్రిప్‌కి డబ్బులు అవసరం అవుతాయని తెలుసుకుంటుంది. మొత్తానికి వల్లి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి, ఒకరోజు వాళ్ళమ్మ ఇంట్లో నిద్రిస్తూ ఉన్న సమయంలో, తాను పోగు చేసుకున్నటువంటి డబ్బులతోటి బస్సు దగ్గరికి వెళ్తుంది. ఈ బస్ దగ్గరికి వెళ్ళి స్టాప్, స్టాప్ అని అరుస్తుంది. ఆ గొంతు ఎవరిదో ఒక చిన్న గొంతుగా ఉంది. ఎవరా అని కండక్టరు డోర్ స్టెప్ దగ్గర నిలబడి చెయ్యి అందించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ వల్లి తానే బస్సు ఎక్కుతానని మొండిపట్టు పడుతుంది. కండక్టర్ చిరునవ్వు నవ్వుకుంటూ సరే రమ్మంటాడు. బస్సులో ఎక్కువ మంది ప్రయాణికులు ఉండరు. అది మధ్యాహ్నం సమయం అవ్వడం వలన. మొత్తానికి వల్లి తాను పోగు చేసుకున్నటువంటి డబ్బులు కండక్టర్‌కి ఇచ్చి టికెట్ తీసుకుంటుంది. ఈ వల్లి తను విండో సీట్‌లో కూర్చొని అక్కడ ఉన్నటువంటి పొలాలను, కదిలిపోతున్నటువంటి భావనలో ఉన్నటువంటి ఇళ్ళని, మొత్తాన్ని షాపులని గమనిస్తూ ఉంటుంది. చిన్న పాప అవ్వడం వలన ఆ ప్రకృతి దృశ్యాలు ఆ పాపని చాలా ఆనందింపజేస్తాయి. సంతోషంతో సీట్‌లో ఎక్కి ఎగురుతూ ఉంటుంది. వెంటనే అక్కడ ఉన్న ఒక పెద్దాయన జాగ్రత్తగా వల్లి కూర్చొని చూడమ్మా అని చెప్తాడు. ఈ వల్లి యొక్క ఆనందాన్ని చూసి, ఆమె యొక్క ధైర్యము, ఆత్మవిశ్వాసాన్ని చూసినటువంటి కండక్టర్ ఆవిడని మేడం అని సంబోధిస్తూ చిలిపిగా ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఒక్కతే పాప బస్సు ఎక్కడం వలన అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అక్కడ ఉన్న ఒక పెద్దావిడ తమలపాకుని నములుతూ ఉండి, సన్నగారుతో ఉన్నటువంటి ఆవిడ, మీ అమ్మకి చెప్పి వచ్చావా అన్నట్లు ప్రశ్నిస్తుంది. తాను ఎంతో కష్టపడి పిప్పర్మెంట్ తినకుండా, బెలూన్లు కొనుక్కోకుండా, బొమ్మలు ముట్టుకోకుండా, సంతలో రంగులు రాట్నం తిరగకుండా దాచుకున్న డబ్బులతోటి జరుగుతున్న ఈ ప్రయాణం తనకు వృధా కాకూడదని, తనకి అంతా తెలుసు, తాను మేనేజ్ చేసుకోగలను అని ఆ పెద్దావిడతో చెప్తుంది. ఈ లోపల ఒక యంగ్ కౌ లేగ దూడ రోడ్డుకి అడ్డం పడుతూ గంతులు వేస్తూ ఉంటుంది. దాన్ని చూసినటువంటి వల్లి కళ్ళల్లో నీళ్లు తిరిగేటంతగా నవ్వుతూ ఆనందపడుతూ ఉంటుంది. వల్లి ఆనందం చూసి కండక్టర్ కూడా తన ఆనందంలో పాలుపంచుకుంటూ ఉంటాడు. తర్వాత వల్లి మరలా తనకు కనపడుతున్నటువంటి ఇళ్ళు, షాపులు చూస్తుంది. మొత్తానికి పట్టణానికి చేరతారు. తిరిగి పట్నంలో బస్సు దిగాలి కాబట్టి డ్రైవర్ కూడా అడుగుతాడు. కానీ తాను తిరిగి అదే బస్సులో గ్రామానికి వెళ్తాడు. రిటర్న్ జర్నీలో తాను కొన్ని క్షణాల క్రితము చెంగు చెంగున ఎగురుతున్న లేగదూడను చూసి ఏదైతే ఆనందం పొందిందో, అదే లేగదూడ నిర్జీవమై గాయాలతో రక్తం ఓడుతూ మరణించి రోడ్డు మీద పడి ఉండడం చూసి బాధకి, భయానికి గురి అవుతుంది.
ఒక రౌండ్ ట్రిప్ వెళ్ళి రావడం జరిగినటువంటి వల్లి బస్సులో నుంచి ఆనందంతో అమాంతం దూకి తన ఇంటి వైపు పరిగెడుతూ ఉంటుంది. తన ఇంటికి వచ్చేసరికి తన పొరుగింటి ఆవిడతో వాళ్ళ అమ్మ ముచ్చట్లు చెప్తూ ఉంటుంది. వల్లి సమయస్ఫూర్తిగా లోపలికి వెళ్తుంది. వల్లి వాళ్ళ అమ్మ వాళ్ళ ఆంటీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఈ ప్రపంచంలో జరిగే చాలా విషయాలు మన దృష్టికి రాకుండానే జరుగుతూ ఉంటాయి, మనకు తెలియకపోవచ్చు అని మాట్లాడుకుంటారు. అదే టైంలో వల్లి అవునవును అని వంత పడుతుంది. వల్లిని చూసి వాళ్ళ ఆంటీ ఈ పిల్ల అవడానికి చిన్నదే కానీ పెద్ద ఆరిందిలా కానీ విషయాలను తలదూరుస్తూ ఉంటుంది అని అంటుంది. వల్లి వాళ్ళని చూసి నవ్వుతూ తానిప్పుడు చేసి వచ్చినటువంటి బస్ జర్నీ గురించి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని చెప్పి నవ్వుకుంటూ లోపలికి వెళ్తుంది.